అమ్మ నాటుకోడి కూర ఎలా చేయాలో చెప్పమ్మా అని కూతురంటే యూట్యూబ్ లో ఉందిగా తల్లి అనేది అమ్మ చెప్పే సమాధానం. బరువు ఎలా తగ్గాలో తెలియడం లేదు అనే అబ్బాయి ఆవేదనకు యూట్యూబ్ లో ఫిట్నెస్ ట్రైనర్లు ఉంటారుగా అనేది స్నేహితుడి సలహా. ఓ పాపలాలి పాటను వినాలనుందోయ్ అని ఒకరంటే యూట్యూబ్ లో కొట్టోయ్ అనేది ఆత్మీయుడు సలహా. గత 20 ఏళ్లలో ప్రశ్నలు మారిన జవాబు మాత్రం ఒక్కటే యూట్యూబ్ సంస్థ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముచ్చట్ల గురించి షేర్ చేశారు. అది మాత్రమే కాదు, ఆడవాళ్ళు ఎక్కడ జాబ్ చేయాలి అని అన్నా కానీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కదా, మనసు చంపుకొని అన్ని ఓర్చుకుంటూ ఒకరి కింద జాబ్ చేయాలి అని అంటే కష్టంగా ఉండేది. అదే జాబ్ మానేయాలి అంటే ఇంట్లో ఇబ్బందిగా ఉండేది. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి మాత్రం చాలా ప్లస్ అయింది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఎవరి అయినా కానీ మనమే బాస్ మనమే ఎంప్లాయ్ కదా, 1 మినిట్ లో ఇలా ఇది అని చెప్పేది కాదు. యూట్యూబ్ వలన ఎంత మంది ఇండివిజువల్ గా బ్రతుకుతున్నారో, సాటిస్ఫాక్షన్ గా గర్వంగా బతుకుతున్నారు. ఏ జాబ్ చేస్తున్నా కానీ మాటలు అనేవి వస్తాయి, నెగిటివ్నెస్ అనేది వస్తుంది. కాకపోతే అక్కడ ఆఫీస్ వరకే ఉంటుంది. యూట్యూబ్ లో జాబ్ చేస్తుంటే పబ్లిక్ మొత్తం కామెంట్స్ చేస్తుంటారు, నెగిటివ్నెస్ వస్తుంది. భూమి మీద పుట్టిన ఎవరైనా కానీ చెడ్డతనంతోనే పుట్టరు. ఈ మాట వలన వాళ్ళు బాధపడకుండా ఉంటే చాలు అని ఆలోచించి కామెంట్ చేస్తే హ్యాపీగా ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ అనేవి ఉండవు. సర్లేండి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఉండే జొన్నలతో రైస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ నుండి బయటపడే జొన్న రొట్టెలు, అంబలి, జొన్న అన్నం, జొన్న అటుకులు, జొన్న పేలాలు మాత్రమే కాకుండా జొన్న దోశలు ట్రై చేయండి. టేస్ట్ బెస్ట్, హెల్త్ లో బెస్ట్.